హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన హిమబిందు గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ హీలింగ్ విత్ డివైన్ కలర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే జ్వాలాకుల్ మహర్షి, భూదేవి, అలాగే అవతార్ బాబాజీ గారి యొక్క కాన్షియస్నెస్, మహాశివుడు గారి యొక్క కాన్షియస్నెస్, వీళ్ళందరి యొక్క కాన్షియస్నెస్ ఈ మీటింగ్ లో మన అందరి యొక్క కాన్షియస్నెస్ తో అనుసంధానం అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఆత్మను, నేను దైవీక కాంతిని, నేను దైవీక ప్రేమను, నేను దైవీక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయించబడిన స్థిర రూపకల్పన మనందరి తలల మీద ఆ రంగులాల పైన సోల్ స్టార్ చక్ర తెల్లటి కాంతి పుంజంతో మెరిసిపోతూ ఉంటుంది. గమనిస్తూ ఒక 2 నిమిషాలు కళ్ళు చక్కగా మూసుకుని మనతో మనం కనెక్ట్ అయ్యి మనమందరం మన పూర్ణాత్మలతో కనెక్ట్ అవుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మూల చైతన్యంతో కనెక్ట్ అవుతున్నాము. మెల్లగా మీ 2 చేతులు కళ్ళ మీద వేసుకోండి. మెల్లగా కళ్ళు తెరిచేయండి ఫ్రెండ్స్, చేతులు తీసి. థ్యాంక్ యూ. ఇది మనం ఎప్పుడైతే ధ్యానం చేసేటప్పుడు ముందు మన పరిసరాల్ని, మనం కూర్చున్న చోటుని, రకరకాల డిస్టర్బెన్సెస్ అంటే భౌతికంగా చూస్తానికి ఏమి ఉండవు, చక్కగా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటది. కానీ డే టైంలో ధ్యానం చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళ ఆలోచన విధానాలన్నీ కూడా కనెక్ట్ అయిపోయి మనల్ని డిస్టర్బ్ చేయడానికి ధ్యానం చాలా మందికి కుదరకపోవటానికి కారణం కల చెప్ సో ఇవాళ నేను మీ అందరికి నాకు తెలిసిన అంటే ఏదైతే రంగులు డివైన్ కలర్స్ మనకి చెప్పబడి ఉన్నాయి, మన చక్రాలకి కూడా కలర్స్ ఉన్నాయి. సో ఈ డివైన్ కలర్స్ ని మనం ఉపయోగించుకుని మనల్ని మనం ఎలా హీల్ చేసుకుని సిచ్యువేషన్స్ లో ఎలాంటి రక్షణలో నుంచి మనం అంటే ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ప్యూరిటీగా తయారవుతాం ఫ్రెండ్స్. ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతాము. శాకాహారమే తినాలి, తినకపోయినా ఫ్రూట్స్ తో ఉండే స్థితికి కూడా వచ్చేస్తాము. ప్రకృతితో సమానంగా ఉండగలిగే స్థితికి చేరుకుంటాము. ఆ చేరుకునే సమయంలో మన ఆరాలో వేరే వేరే అంటే ఇతరత్ర ధ్యానం చేయని వాళ్ళ యొక్క ఆలోచన విధానం గాని, వేరే సిచ్యువేషన్ అంటే తక్కువ స్థాయి వాళ్ళ స్థాయి అంటే భౌతికంగా ఆలోచించొద్దు, ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా వాళ్ళ స్థాయిలు ధ్యానం చేయకపోతే థర్డ్ డైమెన్షన్ లోనే ఉంటారు. ఎక్కడో వాళ్ళ వర్డ్ ఎనర్జీస్ కానీ ఏదో ఒక సమ్ ఎనర్జీస్ ని తీసుకుని ఎదగాలి. మనం ధ్యానం చేసి మన స్థాయిల్ని మనం పెంచుకున్నాం. మన ఆరా స్థితుల్ని, మన 7 బాడీస్ ని అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ లోకి ఎంటర్ అవుతున్నాయి ఇప్పుడు. ఈ సమయంలో మనం కలర్స్ ని అంటే డివైన్ కలర్స్ ఆధ్యాత్మికతలో మనకి దివ్యత్వంతో కూడుకున్న రంగులు. యాక్చువల్ గా అక్కడ ఉన్నదల్లా ఒకటే, ఏకత్వం. డ్యువాలిటీలో ఇన్ని ఉన్నాయి రంగులు. మనం ఇంకా ఏకత్వంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. వెళ్ళడానికి మనం వన్నెస్ అంటున్నాం, కానీ మన ఆలోచన విధానం ఇంకా పూర్తిగా 5th డైమెన్షన్ లోకి వెళ్లకుండా 3rd డైమెన్షన్ లాగుతూ ఉన్నాయి కిందకి. అప్పుడప్పుడు లాగబడుతూ ఉన్నాం. దాని ఎమోషన్స్ అని అంటాం. ఆ ఎమోషన్ బాడీని మనం దాటాలి, బయటికి రావాలి. దానికి ఒకటే దారి ధ్యానం. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో ఉంటామో
ఎరుక స్థితిని పెంచుకుంటాము. ఎరుక స్థితి పెరిగినప్పుడు మనం ఆ ఫిఫ్త్ డైమెన్షన్ ని చేరుకుంటాం. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు కాబట్టి మనల్ని ఆ స్థాయి కిందకి థర్డ్ డైమెన్షన్ కి లాగడానికి చాలా ప్రెషర్, చాలా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి మన చుట్టూ. అప్పుడు మనం ఈ రంగులు అనేది ఉపయోగించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా మనల్ని ప్రొద్దుటే లెగంగానే చక్కగా మన కాలకృత్యాలన్నీ తీర్చేసుకొని, మన పనులు చేసుకొని, స్నానం అయిపోయాక మన చుట్టూ ఆరా క్లెన్స్డ్ అయిపోయేలాగా ఆరాని ఏసుకోవాలి. అంటే ఇతరత్రా వేరే వేరే ఎనర్జీస్‌ని మనల్ని తాకకుండా. మీరు అడగొచ్చు. ఒకానొక హైయర్ స్టేజ్‌కెళ్తే అవన్నీ కూడా అవసరం లే. ఎలాగా అయితే మీకు చిన్న క్లాస్‌లో ట్యూషన్స్ ఒకానొక పీహెచ్‌డీ లెవెల్‌కెళ్ళాక ట్యూషన్‌లుండవు. మనమే దాన్ని రిసర్చ్ చేసి బయటికి తీసుకురావాలి సబ్జెక్ట్. ఆ సబ్జెక్టే ఫిఫ్త్ డైమెన్షన్. ఈ ట్యూషన్ స్థితేంటంటే ఇప్పుడే అంటే సింపుల్‌గా కొంతకాలం నుంచి ధ్యానాలు చేసేవాళ్ళు రీసెంట్‌గా ఒక 5, 6 ఇయర్స్ నుంచి వాళ్ళకి పూర్తిగా ఆ కాన్షియస్‌నెస్‌ని అర్థం చేసుకోలేని వాళ్ళు వాళ్ళందరూ ఈ ప్రాక్టీసులు చేసుకుంటే ఆ స్థితిని వాళ్ళ హైయర్ స్టేట్‌ని అందుకోగలుగుతారు. ఆ ఫిఫ్త్ డైమెన్షన్. ఏంటి అంటే వైట్ కలర్ యాక్చువల్‌గా అయితే మూల చైతన్యం నుంచి మనం ఇన్వైట్ చేసుకోవాలి రోజు. వైట్ కలర్‌లోనే అన్ని ఇమిడి ఉన్నాయి. అన్ని రంగులు. 7 రంగులు విబ్గయోర్ అంటారు కదా! అంటే సప్తవర్ణాలు. రెయిన్‌బో కలర్స్. అవి వైట్ లైట్‌లోనే ఇమిడి ఉన్నాయి. ఆ వైట్ లైట్‌లో ఉన్న ఈ రెడ్, ఆరెంజ్, యెల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్ ఇలా ఇండిగో ఈ కలర్స్ అన్నీ కూడా మనకి తెలిసిన కలర్సే విబ్గయోర్ అంటాం. అది ఆహ్, మెయిన్ మీకు తెలియాల్సింది రెయిన్‌బో కలర్స్ మన చక్రా సిస్టమ్‌కి సంబంధించి కూడా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. మామూలుగా మనం ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఆరా క్లీన్ చేసుకొని ఆరా క్లీనింగ్ అంటే నా చుట్టూ ఆరా ఏర్పడాలి. గోల్డెన్ కలర్‌తో ఆరా క్లెన్స్ అవుతది. అలాగే వైట్ కలర్‌ని ఇన్వైట్ చేసుకోవచ్చు మూల చైతన్యం నుంచి. అలాగే సెయింట్ జర్మైన్ గారు ఒక అసెండెడ్ మాస్టర్. సెయింట్ జర్మైన్ గారు ఇచ్చిన వైలెట్ రేస్ వైలెట్ కలర్‌ని కూడా మనం ఇన్వైట్ చేసుకొని దాంతో కూడా మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఇన్వైట్ చేసుకోవచ్చు. మామూలుగా ఉన్నప్పుడు కూడా వైలెట్ కలర్‌లో మనల్ని మనం నింపేసుకోవాలన్నమాట. వైలెట్ కలర్‌లో. అప్పుడేమవుతుందంటే నెగెటివ్ ఎనర్జీస్ నుంచి మనం రక్షించబడతాము వైలెట్ కలర్. అలాగే హ్మ్. ఎమరాల్డ్ గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్ అనేది ఆ గ్రీన్ కలరు మన ఇంటికి రక్షణ. చూడండి భౌతికంలో 3డీలో మనం ఏం చేసేవాళ్ళం? ఏదో పట్టికని లేపోతే నిమ్మకాయలని సంథింగ్ అది మనకి ఒక వస్తువుగా కంటికి కనిపించేది ఇంటికి కట్టేవాళ్ళం. నల్ల తాడు గాని సంథింగ్. ఇంటికి రక్షణ కదా అది. అలాగే ఎమరాల్డ్ గ్రీను మన ఇంటికి రక్షణగా ఇప్పుడు ఇదిగోండి ఇలాగ గ్రీన్ కలర్ అన్నమాట. ఈ గ్రీన్ దీన్నే ఎమరాల్డ్ గ్రీన్ అంటాం ఈ కలర్‌ని. ఈ ఎమరాల్డ్ గ్రీన్ కలర్‌ని అంటే అది కూడా దొరుకుద్ది మనకి మార్కెట్‌లో. కానీ కాస్ట్ ఎక్కువుంటుంది. హ్మ్. దాని మీద నమ్మకం వే వే విజ్ఞానం అవన్నీ తెలిసినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఏమి తెలియకుండా అవి కొనుక్కొని చేసేదేమీ లేదు. మన ఇంట్లో మట్టిలో బంగారంలాగా, మాణిక్యంలాగా. మట్టిలో మాణిక్యం మెరవదు. దాని విలువ తెలీదు. మట్టిలో ఉంటది కూరుకుపోయి. అది బయటికి తీసి దాని యొక్క విలువ తెలిసినప్పుడు దాన్ని వాడుకోవడం అనేది స కరెక్ట్. అలాగా ఇప్పుడు మనం ఈ రంగుల గురించి తెలుసుకొని దాన్ని ఎలా వాడుకోవాలి, ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు దాన్ని వాడుకుంటే అది ఎంత ఖరీదైనా, ఎంత విలువైనా పెట్టి కొనుక్కోవడంలో హ్మ్. ఇది ఉంటది. దాని యూజ్‌ఫుల్ ఉంటదన్నమాట. అలాగా ఎమరాల్డ్ ఉంది నా దగ్గర. తర్వాత చూపిస్తాను మీకు. అలాగా చాలా స్టోన్స్ అన్నమాట అవి. దాని ద్వారా ఏమవుతుందంటే మన థాటే అన్నిటికి కారణమైందల్లా మన ఆలోచన శక్తే. ఊహాశక్తి, ఆలోచన శక్తి ఇవన్నీ మీకు ప్రామాణికంగా ఈ ఊహాశక్తి, ఆలోచన శక్తి ఉన్నంత హైయెస్ట్ రేంజ్ వాల్యూ 'మరణం లేని మీరు' పుస్తకంలో లోబ్సాంగ్ రాంప గారు చెప్పారన్నమాట. ఏంటి ఊహకి ఎంతో శక్తుంది. మీరు విజువలైజ్ చేసుకోండి. విజువలైజేషన్‌కి అంతటి ఎనర్జీస్ హైయర్ ఎనర్జీస్ ఉన్నాయి అని.
సో ఇది వాళ్ళు చెప్పలేదు, ఎవరు చెప్పరు. కొన్ని మాస్టర్స్ మనకి చెప్పినప్పుడు దాన్ని గట్టిగా మనం అది అర్థం చేసుకుని అందిపుచ్చుకోవాలన్నమాట ఆ జ్ఞానాన్ని. ఎప్పుడైతే దాన్ని మనం సేఫ్ గా పెట్టుకుని దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అలా పెట్టుకోవడం కాదు. ఇప్పుడు చూడండి, డబ్బు ఉంది, డబ్బు తీసుకుని పెట్టిలో పెట్టి దాచుకుంటే ఏం ఉపయోగం? నీవు నీ ఆత్మ ఎదుగుదలకి, అంటే భౌతికమైన జీవితంలో నీ యొక్క ఎదుగుదలకి, ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ యొక్క ఎదుగుదలకి మనం ఎక్కువగా వెతుకుతూ ఉంటాం. ఎలాగా నేను ఎదగాలి? నెక్స్ట్ ఏంటి? నేనేమి నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? ఎందుకొచ్చాను భూమి మీదకి? నా లక్ష్యం ఏమిటి? ఇలా ఉంటాయన్నమాట ఆత్మ స్థితుల్లో. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ రంగులన్నీ ఉపయోగించుకోవాలి. నలుగురిలో జనాలు వెళ్ళాలి, మనం బయటికి వెళ్ళాల్సిన సమయం కూడా ఉంది. ఎందుకంటే అందరిని వదిలేసి దాక్కుని చేసేదే భూమి యొక్క రక్షణ కోసం, భూమి యొక్క ఎదుగుదల కోసం. భూమి మీద జీవించే జీవరాశులు అందరి కోసం మనం ధ్యానం చేస్తూ, వాళ్ళ నుంచి మనం దాక్కోవడం ఏంటి? దాక్కోవడం కాదు. యాక్చువల్ గా ఇప్పుడు టీచర్ ఉంది, ఆ క్లాస్ లో 40 మందో 50 వందల మంది ఉంటున్నారు. ఇప్పుడు అంతమంది స్టూడెంట్స్ ఎదురుగుండా టీచర్ నిలబెడితే ఆవిడ విజ్ఞానం ఏమన్నా ఇదైపోతుందా? ఏం మాయమైపోదు. ఆవిడ విజ్ఞానం ఆవిడ దగ్గరే ఉంటుంది. కానీ దాన్ని పంచడంలో ఉంది. ఆవిడ అర్థమయ్యేటట్టు అందరికి పంచినప్పుడు ఆ పిల్లల్లో ఎదుగుదల అనేది వస్తుంది. అందుకనే మనం ధ్యానం చేయడం ద్వారా భూమి యొక్క ఎదుగుదల, అంటే భూమాత యొక్క విజ్ఞాన స్థితిని పెంపొందించాలి. దానికి కారణంగా మనం ఒక చిన్న రేణువు లాంటి వాళ్ళం అన్నమాట. అట్లాగా మన ద్వారా ఏదన్నా చెయ్యగలిగితే విశ్వానికి, మనం ముందు రక్షణగా చేసుకుని మనల్ని మనం విజ్ఞానాన్ని పొంది ఆ యొక్క ఎనర్జీని భూదేవికి మనం సమర్పించినప్పుడు మనం ఒక్కలమే కాకుండా ఒక గ్రూప్‌గా తయారయ్యి అందరం చేసి విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే ఆ శక్తుల్ని, ఆ జ్ఞానాన్ని, ఆ స్థితుల్ని మనం పంచితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనం ఇంతున్నాం, మనమేం చేస్తాం అన్న ఆలోచన తీసేసి, మన ద్వారా ఏదైతే చెయ్యగలమో అని ఆలోచించి, ఇటువంటి ఆ ఎనర్జీ సిస్టమ్‌ని మనం ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి, ఇంటికి రక్షణ ఏంటన్నాను, ఎమరాల్డ్ గ్రీన్. చక్కగా కళ్ళు మూసుకుని జస్ట్ ఊహ, విజువలైజేషన్ అన్నమాట. ఆ ఎమరాల్డ్ గ్రీన్ చక్కటి ఆ రంగుతో నువ్వు నిండిపోయినట్టు, ఆ నీళ్లు, ఆ నీటిలో నువ్వు ములిగి లోపలికెళ్ళి స్నానం చేస్తే ఎలాగా, ఇప్పుడు చూడండి, రంగు నీళ్లు మనం హోలీకి ఎలా చేస్తాం అలాగనమాట. ఆ గ్రీన్ వాటర్ లో స్నానం చేసి మనం గ్రీన్ గా, ఎమరాల్డ్ గ్రీన్ గా తయారైపోయి ఆ ఇల్లంతా కూడా ఆ రంగు, ఆ వేవ్స్ ని ఎలాగా ప్రసర ప్రసరణిస్తే, ఐ మీన్ ఫ్లో అవుతూ ఉంది, క్లెన్స్ అవుతాయి. ఇంట్లో ఉన్న చెడు శక్తులు ఏవైతే సరికాని ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ క్లీన్ అయిపోతున్నట్టు జస్ట్ ఊహించుకుని మొత్తం అంతా వైట్ గ్రీన్ వేవ్స్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంటి చుట్టూ, నీ ఏరియా చుట్టూ, నీ ఊరంతా అలాగా ఒక్కో స్టెప్ బై స్టెప్ క్లెన్స్ చేసుకుంటూ పూర్తిగా అక్కడెక్కడ ఏదైతే సరికాని ఎనర్జీస్ ఉన్నాయో అవి తీసివేయబడుతున్నాయి. ఓకేనా? అది ఇల్లు, ఊరు, ప్లేసెస్ అన్నిటికీ అది ఎమరాల్డ్ గ్రీన్ మెయిన్ ముందు మీ ఇంటికి చేసుకోండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మిగతాయన్నీ ఏంటంటే మిగతా పక్కిళ్ళు అన్ని కూడా క్లీన్స్ అవుతాయి. కొన్ని కిలోమీటర్స్ అవతల వాళ్ళు ధ్యానం చేశారనుకో, వాళ్ళు క్లీనింగ్ అయిపోతది. ధ్యానం చెయ్యని వాళ్ళకి కొంచెం వెంటనే మళ్ళా సిట్యుయేషన్స్ మారిపోతూ ఉంటాయి. కాసేపే ఉంటది ఆ గ్రీన్. ఆ తర్వాత మళ్ళా అదే ధ్యానం చేసే వాళ్ళకైతే వాళ్ళ ప్యూరిటీ, వాళ్ళ ఎనర్జీ సిస్టమ్, వాళ్ళు ఆ కాంతితో కనెక్ట్ అయిపోయి ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు కూడాను. ఎందుకంటే ఆ శ్వాసతో కనెక్ట్ అయిపోయి ఆ ఎరుక స్థితి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను, నేనెవరు, ఏంటి అన్న ఆ అవగాహన స్థితిలో ఉన్న వ్యక్తులకి డివైన్ ఎనర్జీస్ ఎప్పుడు హెల్ప్ చేస్తాయి. డివైన్ ఎనర్జీస్ అంటే ఈ రంగులే. ఈ రంగులన్నీ కూడా డివైన్ ఎనర్జీస్ అని కూడా అనుకోవచ్చు మనం. సో ఈ వైలెట్ కలర్ ఏంటంటే నిన్ని, అంటే శరీరంలో లోకి నెగటివ్ ని రానివ్వకుండా, నెగటివ్స్ అంటే సరికాని ఆలోచనలు, సరికాని భావాలు, ఇవన్నీ సరికానివి అన్నీ మనలోకి కనెక్ట్ అవ్వడం. ఎందుకంటే మనం అందరం వేరే వేరే అనుకుంటున్నాం. అందరం కలిస్తే ఒక్కటే ఎనర్జీ, ఒక్కటే ఉంటుంది అక్కడ. ఎక్కడైనా అందరితోనూ మనం కలిసినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ బాగా డిస్టర్బ్ అయిపోతది. చూడండి, ఒక పెళ్ళికెళ్ళినా, ఓ ఫంక్షన్‌కెళ్ళినా, లేదంటే ఒక బజార్‌కెళ్ళినా వెళ్ళొచ్చేసరికి మన ధ్యానం చేసే వాళ్ళకి బాడీ పెయిన్స్, రకరకాల హెడేక్స్, రకరకాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తదంటే ఆరా క్లెన్స్ చేసేది సాల్ట్, కల్లుప్పు, సీ సాల్ట్. దాన్నేసుకొని మనం క్లెన్స్ చేసుకుంటాం మనల్ని మనం.
ఆ నీళ్ళల్లో వేసుకోవచ్చు, లేదంటే స్నానం చేసేటప్పుడు వేసుకుని ఆ వాటర్తో స్నానం చేసి మళ్ళీ మామూలు నీళ్ళు వేసేసుకుని మామూలు స్నానం చేసి వచ్చేసారు అనుకోండి, మొత్తం ఆరో క్లెన్స్ అయిపోతుంది, మన జనంలోకి వెళ్ళొచ్చేసారు. అలాగా ఓన్లీ సాల్టే కాకుండా మనకి యూజ్ పోయేది అగరబత్తిలో పెట్టుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు, కర్పూరం చాలా ఎయిర్ ని ఆక్సిజన్ బాగా ఇస్తుంది అనమాట ఆ కర్పూరం. వేరే ఇతరత్ర గాలిలు మీన్ మనం పీల్చేటప్పుడు గాలి ప్యూర్ గా ఉన్నప్పుడు ఉండాలి అనుకుంటే ఆ ఇంటి నాలుగు మూలల్లో ఆ కర్పూరం బిళ్ళలు, లేకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కర్పూరం ల్యాంప్ లాగా, దాంట్లో పెడితే ఆ వేడికి అవి కరిగి ఆ స్మెల్ మొత్తం అంతా పాకుతుంది, ఐ మీన్ స్ప్రెడ్ అవుతుంది అన్ని గదులన్నిటికీ కూడా. సో ఇంట్లో ఆ క్యాంఫర్ అంటాం అది ఇంగ్లీష్ లో, ఆ క్యాంఫర్ కూడా వెలిగించుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ క్లెన్జింగ్ ద ఆ ప్యూరిటీ రావాలి అంటే అది అది వాడచ్చు. అలాగా మనం తెలుసుకోవాలి ఏం చేస్తే మనం ఈ క్లెన్జింగ్ లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు బాగా ధ్యానం కుదురుతుంది, అది కూడా అర్థం చేసుకోవాలి మీరు. సో ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే వైలెట్ కలర్ మనం రక్షణకి వేసుకోవాలి. అలాగే మన 7 చక్రాస్ కి 7 కలర్స్, 7 చక్రాస్, సిక్స్ చక్రాస్ ఉన్నాయి, షట్ చక్రాలు, ఏడోది అది స్థితి అంటాం అనమాట, సహస్రార స్థితి. మన తల మీద నుంచి కొంచెం దూరంలో ఉంటుంది చక్రం. ఆ చక్రం మన శరీరంలో లేదు, షట్ చక్రాలు ఉంటాయి మన శరీరం లోపల. సో షట్ చక్రాలకి 6 రంగులు ఉంటాయి, ఆ రంగులతో కూడా మనం ఆ చక్రాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ముందు ఈ చక్రాల గురించి చెప్పేస్తాను మీకు ఈ రంగులన్నీ, ఆ తర్వాత వైలెట్ ఫ్లేమ్ సెయింట్ జర్మైన్ గారిది మెడిటేషన్ చేసుకుందాం. ఓకే, అది మనలో ఎప్పుడు రోజు చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు రోజు మన ఆకలి ఎలా వేస్తుంది, ఆకలి రోజు తింటున్నామా తినట్లేదా? ఒక్క రోజు ఒక్క పూట తినకపోతే చాలా మన మీద మనకే, అప్పుడు నేను అన్నమే తినలేదండి ఇవాళ, అలాగా చాలా బాధ మనకు మనమే చెప్పుకుంటూ ఉంటాం. అలాగా ఇవాళ నేను ధ్యానం చేయలేదండి అని ఇది మీలో ఉండాలి. నేను ఇవాళ ధ్యానం చేయాలి, నన్ను నేను రక్షించుకోవాలి. నువ్వు రక్షణగా ఉన్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళకి ఉపయోగపడతావు. అదేం స్వార్థం కాదు, నిన్ను నువ్వు ఒక్కదానివే రక్షించుకోమన్నట్ల. రక్షణ ఎప్పుడైతే మనం షీల్డ్ వేసుకుంటామో మన ద్వారా మంచి థాట్స్, మంచి ప్యూరిటీ అయిన థాట్స్, భావాల్ని విజ్ఞానం, నీ నోటి ద్వారా ఏది మాట్లాడాలనుకుంటున్నా విజ్ఞానమే రావాలి. నా నోటి ద్వారా నేను ఏది మాట్లాడినా అవతల వ్యక్తికి ఉపయోగకరంగా ఉండాలి, అదే సమయంలో నాకు నా ఆత్మ ఎదుగుదలకి ఉపయోగకరంగా ఉండాలి అన్న సంకల్పం చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే షీల్డ్ వేసుకుంటున్నారో మీ నోటి నుండి మంచి వాక్యాలు, దివ్యమైన వాక్యాలు, విశ్వానికి ఉపయోగపడే వాక్యాలే బయటకు వస్తాయి. అట్లాగా న్యూ ఎనర్జీ అసెన్షన్స్ బుక్ చదివి దాని ద్వారా కూడా మీరు జ్ఞానాన్ని తెలుసుకుంటే ప్రస్తుతం భూమి మీద జరిగేది అదే మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఈ సందర్భంగా ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. డ్యుయాలిటీ అంటే ద్వంద్వత్వము, డ్యుయాలిటీ నుంచి బయటికి రావడమే వన్నెస్, ఏకత్వము. డ్యుయాలిటీ 3 డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, వన్నెస్ ఏమో 5 డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్. సో మీరు ఎలా ఉండాలి, ఏం ఆలోచించాలి, ఏమి మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది మీ చేతిలోనే ఉంది. 3 డైమెన్షన్ లో అంటే డ్యుయాలిటీ ఉంటది, వన్నెస్ ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉండాలా మీకు మీరే తేల్చుకుని, నేను ఫిఫ్త్ డైమెన్షన్ లోకి ఉన్నప్పుడే నువ్వు అసెంట్ అవుతావు, అసెన్షన్ కి ఇదే ఆఖరి జన్మ చేసుకుంటావు, ఇందులోనే విజ్ఞానాన్ని పొందుతావు, ఈ విజ్ఞానాన్ని విస్తరింపజేస్తావు. ఏదైతే పత్రిజీ గారు కళలు కన్నారో విశ్వ కళ్యాణం జరగడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట మై డియర్ ఫ్రెండ్స్. సో ముందుగా మనం చక్ర రంగులు చెప్పుకుందాం. మూలాధారం అనేది కింద మనం స్పైనల్ కార్డ్ చివరికి ఉంటది మూలాధారం. కింద పైనుంచి అయితే ఈ చక్రాస్ ఇలాగా చెప్పుకోవచ్చు, కింద నుంచి అంటే మనం భూమి మీద బాసిపట్టం వేసుకుని కూర్చోగానే మన మూలాధార చక్రం భూమి భూమిదేవికి కనెక్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఆ కింద టైల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ ఉంటుంది మూలాధార చక్రం. దానికి కొంచెం అంటే బొడ్డు కింద 2 అంగుళాల కింద పొత్తికడుపు ఉంటాం దాన్ని. అక్కడ మీకు కిందదేమో రెడ్ కలర్, దానిపైది ఆరెంజ్ కలర్, అది స్వ అధిష్టాన చక్రం అంటాం. మూలాధార చక్రం రెడ్ కలర్, స్వ అధిష్టాన చక్రం ఆరెంజ్ కలర్. ఆ తర్వాత పైకి వచ్చేది మణిపూరకం, ఎల్లో కలర్. మణిపూరకం
బొడ్డుకి 2 అంగుళాల పైన ఉంటుంది పొట్ట. భోజనం చేస్తాం అక్కడ లివరు, అక్కడ ఉండే అవయవాలు స్ప్లీను, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు అవన్నీ పొట్ట పైన పైన. కింద ఏమో యూరినరీ బ్లాడరు, గర్భసంచి అవన్నీ స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. మణిపూరక చక్రంలో ఈ లివరు ఇవన్నీ చెప్పాను కదా! అక్కడ ఏమో మీకు యెల్లో కలర్ ఉంటది. సో, మీకు శరీరంలో ఏ పార్ట్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇప్పుడు చూడండి చాలా మందికి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అది మీరు స్వాదిష్టాన చక్రంలో ధ్యానం చేసుకోవచ్చు. లేదు పై చక్రాలు బావున్నాయి అంటే ఆధ్యాత్మికంగా బాగా జ్ఞానం వస్తుంది. ధ్యానాన్ని చేస్తున్నాము. అన్నీ బావుంటాయి. కానీ మూలాధారం చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటది. మూలాధారం అంటే అందరితో మనం మన యొక్క హ్మ్. బ భవబంధాలు, బంధ బంధ బంధాలు అంటే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్. సో, ఆ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ సెట్ అవ్వాలి అంటే, అందరితో మనం ఏకత్వంలో ఉండాలి అనుకుంటే, మూలాధారం రెడ్ కలర్ అన్నమాట. రెడ్ కలర్‌తో అంటే రెడ్ జాస్పర్ అని క్రిస్టల్ ఉంది. లేదు రెడ్ కలర్‌ని ఊహించుకుని అక్కడికి రెడ్ కలర్ పంపించి మూలాధారంలో ఆ రెడ్ కలర్‌తో మెడిటేషన్ చేస్తే మనం గ్రౌండింగ్ అవుతాం అన్నమాట. అంటే భూమితో కనెక్ట్ అవుతాం. గ్రౌండింగ్ లెవెల్స్ అవసరం. రోజు కనీసం పావుగంటన్నా కనీసం గడ్డిలోనో, మట్టితోనో కనెక్ట్ అయ్యి కాసేపు కాళ్ళు ఆ మట్టి దాంట్లో పెట్టుకొని ధ్యానం చేసినా మనం గ్రౌండింగ్ అవుతాం. మూలాధారం క్లారిటీ వస్తది. మూలాధారం ఎప్పుడు బావుంటే భౌతిక జీవితం ఎక్కువ దానికి సంబంధించిందే ఉంటుంది. మూలాధార చక్రానికి. సో, రెడ్ జాస్పర్ గాని, రెడ్ కలర్‌ని గాని ఊహించుకొని మనం మూలాధారంలో మెడిటేషన్ చేసినప్పుడు మన రిలేషన్‌షిప్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకా మనకి ఇతరత్ర కోరికలు అంటే మితిమీరిన కోరికలైతే పనికిరావు మై డియర్ ఫ్రెండ్స్. అసలు ధ్యానమే కుదరదు అవన్నీ ఉంటే. భౌతికమైన ఏదైతే మనం హ్మ్. ఆహ్ కా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలతో హర్షడ్వర్గాలతో ఉంటే ధ్యానం కుదరదు. అందరూ చెప్తారు నీకు డబ్బు కావాలంటే ధ్యానం చెయ్యి. ఏది అక్కర్లే అన్నీ ఇచ్చుంది. నమ్మాలి. ముందు జ్ఞానాన్ని పెంచుకోవాలి. విజ్ఞానం తెలియాలి. మనం విజ్ఞానం తెలియకుండా దానికోసం ధ్యానం, దీనికోసం ధ్యానం, దేనికోసం ధ్యానం చేయకూడదు. మన యొక్క ఆత్మ ఎదుగుదలకి ధ్యానంలో కూర్చుంటే విజ్ఞానం పెంచుకున్నారు. అప్పుడు నీకు ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏదైతే నీ జీవితంలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి. అన్నిటికి ఆన్సర్స్ వస్తాయి. అందుకని ధ్యానం చేయాలి. అంతేగాని నాకు డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి ఇవన్నీ కూడా వద్దు. అవి లేనప్పుడు జీవితంలో ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవడానికే వచ్చాం. ఇక్కడికొచ్చేసి నాకు బీపీ ఒద్దు, నాకు అయ్యొద్దు, ఇయ్యొద్దు అంటే కుదరదన్నట్టు. నువ్వే కావాలని తెచ్చుకొని మళ్ళా నువ్వే వద్దు అనేది మళ్ళా వద్దని మళ్ళా కావాలి అనుకుంటాం. పైకెళ్ళిపోయి అంటే బాడీ ఎక్కిచ్చేసాక మళ్ళా పైకెళ్ళాక మనకి వేరే జ్ఞానం అప్పుడు పూర్తిగా తెలిసిపోయి, ఓహో! ఇది ఇలా జరిగిందా? మళ్ళా దానికోసం. అందుకనే ఇన్ని సార్లు మనం వచ్చి ఎళ్ళడం ఏంటంటే, ఎరుకతో లేక, విజ్ఞానాన్ని పెంచుకోక, మన ఆత్మస్థితుల్ని ఉన్నతంగా తయారు చేసుకోక, ఈ స్థితుల్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాదిది 438 జన్మ. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి? నాకిప్పుడు ఎప్పటికి కూడా వచ్చిందో లేదో, ఇంకా ఇది ఆఖరి జన్మ చేసుకోవాలి నేను. చేసుకోవాలంటే ఇలా క్లాసులు చెప్పడం కాదు. నేను ఆచరించాలి. దాన్ని ఆచరణలో పెట్టి, దాన్ని నేను గెలిచి చూపించాలి. ఎవరికి చూపించక్కర్లా. నాకు నేను తెలుసుకుంటే, నా ఆత్మకి తెలిస్తే ఆ విషయం, అప్పుడు నలుగురికి చెప్పడానికి వివరంగా తెలుస్తది. ఇప్పటికి నేను తెలుసుకున్నవి ఇవి. ఈట్లి గురించే చెప్పాలి. రంగుల గురించి మనం ఎక్కడన్నా చూడండి మనం ఇప్పుడు ఒక క్రిస్టల్ అనుకో మోసుకెళ్ళాలి. మర్చిపోవచ్చు ఎక్కడన్నా పట్టుకెళ్ళి. లేదంటే దాన్ని కొన్ని క్యారీ చేయడానికి కొన్ని చోట్లకి అవకాశం ఉండదు. అదే రంగులనుకోండి జస్ట్ కళ్ళు మూసుకొని దాన్ని ఊహించుకోండి జస్ట్‌గా. ఆ రెడ్ కలర్‌లో అనుకోండి మూలాధారం చక్కగా ధ్యానం చేయండి ఆ మూలాధారంలో రెడ్ కలర్ పెట్టుకుని పూర్తిగా. అప్పుడేమవుతుంది అక్కడున్న ఎనర్జీ మీకు స్టేబిలైజ్ అవుతది. స్టేబిలైజ్ అయ్యి ఆహ్, రెండిటిని అంటే బ్యాలెన్స్ చేస్తదనమాట మన చక్రా సిస్టమ్‌ని. కింద మూలాధారం రెడ్డు, స్వాదిష్టానం ఆరెంజు, మణిపూరకం యెల్లో, అనాహతం అంటే హార్ట్ చక్ర. హార్ట్ చక్ర అన్‌కండీషనల్ లవ్ అది గ్రీన్. మీరు ఈ కలర్స్‌ని గుర్తుపెట్టుకొని అక్కడక్కడ ఆ కలర్స్‌ని ఎలా తలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ గ్రీన్ అయిపోయింది. ఇక్కడ బ్లూ ఉంటుంది. ఇంక్ బ్లూ కలర్ అన్నమాట. ఏది థ్రోట్ చక్ర. ఇది దీనేమో
ఇక్కడ అనాహత హార్ట్, ఇది విశేషమైన శుద్ధి జరుగుతుంది అనమాట. ఇది విశుద్ధ చక్ర. ఆ తర్వాత ఇక్కడ ఆజ్ఞ. ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేది ఆజ్ఞా చక్రం. విశుద్ధ ఏమో ఇంక్ బ్లూ లో ఉంటుంది, ఇది వైలెట్ కలర్ లో ఉంటుంది. సహస్రాల దగ్గరికి వచ్చాక ఇండిగో కలర్ లోకి మారుతుంది. సో ఆ ఇండిగో కలర్ కి కొంచెం పైన ఉంటది మనకి సహస్రార చక్రం. అక్కడికి వెళ్ళేసరికి ఈ కలర్స్ అన్ని మొత్తం మనం అక్కడికి వైట్ కలర్ కూడా మనం ఆ, ఊహించుకుని ఇన్వైట్ చేసుకోవచ్చు. సో కలర్స్ ట్రై చేయాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు ఆ కలర్స్ మనకి ఎలా హీల్ చేస్తుంది. చెప్పాను కదా, వైలెట్ కలర్ ని మనం రక్షణగా నెగిటివ్స్ నుంచి. నెగిటివ్స్ అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెగిటివ్ ని అట్రాక్ట్ చేసేసుకుంటూ ఉంటారు. నెగిటివ్ అంటే ఏమీ కాదు, సరికాని ఆలోచనలే. నీకు సున్నుండ తినాలని ఉంది, ఒకటి తిను, రెండు తింటావు, పోనీ 10 అన్నా తిను, అయినా కూడా లోపల ఊరుకోదు, ఇంకా తిను ఇంకా తిను అని. మనకు అనారోగ్యం వచ్చేసినా కూడా తెలియదు, తింటానే ఉండేవాళ్ళు తినేవాళ్ళు ఉన్నారు అలా కూడా. అలాగా ఏది అవసరం, ఎంత అవసరం ఆలోచింపజేసేది నీ విజ్ఞానం. దాన్ని మితిమీరి వెళ్ళావో సరికాని ఆలోచనలే నిన్ని డౌన్ లోకి తీసుకెళ్ళడానికి, డౌన్ ఎనర్జీస్ లోకి తీసుకెళ్ళిపోవడానికి వస్తాయి థాట్స్. అందుకని ఎప్పుడు నిన్ను నువ్వు రక్షణగా వేసేసుకుని ఆ కలర్ ని ఎప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటే నువ్వు విశ్వ ఎదుగుదలకి ఆ అన్నిటికీ ఉపయోగపడే ఆత్మగా తయారవుతారనమాట. అందుకని మనం ఇవన్నీ ఉపయోగించుకోవడం అనమాట. ఇదేం స్వార్థము కాదు, ఇదేమి ఏ, విషయాలు ఏమి సరికానివి కావు. ఇది మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఇతరులకి నేర్పించండి. ముందు ఆ వైలెట్ కలరు అంటే వంగ పండు అనొచ్చు, లేదంటే బచ్చల పండు రంగు వస్తుంది వైలెట్ కలర్. ఆ వైలెట్ అన్నమాట. మరి పర్పుల్ వేరేలాగా ఉంటది, మళ్ళా ఇండిగో వేరేలాగా ఉంటది, ఇంక్ బ్లూ వేరేలాగా ఉంటది. ఇవన్నీ ఇంచుమించు దగ్గరలో ఉంటాయి అనమాట. సో ఈ వైలెట్ ని బచ్చల పండు అనుకోవచ్చు, అంటే డార్క్ పింక్ కలర్ అనుకోవచ్చు. దాన్ని మన చుట్టూ బాడీ చుట్టూ, లేకపోతే దాని లోపల మనం కూర్చున్నట్టు మన లోపల కూడా ఆ కలర్, మన బయట ఆ కలర్, మన ఇంట్లో కూడా ఫుల్ ఆ వైలెట్ ని నింపితే అప్పుడు నెగిటివ్స్ అనేవి మన లోపలికి ఎంటర్ అవ్వకుండా మనం అడ్డుకట్టేస్తున్నట్టు అనమాట. మన ఎనర్జీని మనం కాపాడుకుంటూ మనం విశ్వానికి ఉపయోగపడే ఆత్మగా తయారవ్వాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ చక్రా సిస్టమ్ ని క్లెన్స్ చేసినప్పుడు ఆ కలర్స్ అనుకోండి. ఇది మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నెగిటివ్స్ నుంచి. సరికాని ఆలోచనలు, నెగిటివ్స్ అంటే అదేదో దెయ్యమో భూతమో వేరే ఏదో ఎంటైటిటీస్ కాదు నేను చెప్పేది. సరికాని ఆలోచనలు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి. సో ఒక వస్తువుని చూడగానే కళ్ళు కెమెరా లాగా భలే ఉంది, చీర బాగుంది, వెరీ గుడ్, నైస్, ఇది ఎలానో కొనిసుకోవాలి, ఇంక నిద్ర పట్టదు రేపు పొద్దున చీర కొనేదాకా. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఈ కలర్స్ గురించి. అలాగా వాళ్ళ స్థితులు పాపం వాళ్ళకే తెలీదు వాళ్ళు ఏం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని రక్షించుకుని వాళ్ళ ఆత్మ ఎదుగుదలకి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట కలర్స్. అందుకనే నేను ఈ వైలెట్ ఎనర్జీస్ నే చెప్తున్నాను. సెయింట్ జర్మైన్ గారిది, ఆయన ఇన్వైట్ చేసుకుని చక్కగా వైలెట్ కలర్ ని ఇన్వైట్ చేసుకుంటే మనం రక్షింపబడి ముందు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడానికి ఉపయోగపడతాయి అన్నమాట కలర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వైలెట్ కలర్ మెడిటేషన్ అంటే జస్ట్ ఒక 5-10 మినిట్స్ మనం దాంట్లో కూర్చున్నట్టు సెయింట్ జర్మైన్ గారిని ఇన్వైట్ చేసుకుని చేద్దాం. ఓకేనా? అది మీకు క్రాక్ ద బిలీఫ్ ఛానల్లో వైలెట్ కలర్ ఫ్లేమ్ అంటే అది మెడిటేషన్ కూడా మీకు దాంట్లో కూడా ఉంటుంది. ఆ వైలెట్ కలర్ కూడా మీరు చూసుకోవచ్చు దాంట్లో. అది ఎలాగా మనం ఇన్వైట్ చేసుకుని మన చుట్టూ నింపుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే అండి, హాయిగా కూర్చోండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్, ఎక్కువసేపు కాదు. వైలెట్ కలర్ ని మనం ఇన్వైట్ చేసుకుందాం. దాని యొక్క మూలం నుంచి దాన్ని ఆహ్వానించుకుందాం. మూలం అంటే మూల చైతన్యం ఎక్కడైతే ఉందో, అంటే ఎల్సియాన్ సన్ దగ్గర నుంచి మూల చైతన్యం ఉంటాం. ఎల్సియాన్ సన్ భగవంతుడు ఎవరు అంటే ఆ యొక్క శక్తి. అంతే, ఆయనకి రూపాతీతుడు. భగవంతుడు అంటే రూపం లేదు ఆయనకి, పేరులు లేవు, ఏమీ లేవు. అదొక శక్తి అనమాట, దివ్య శక్తి. ఆ దివ్య శక్తి నుండి ఈ వైలెట్ ఎనర్జీస్ ని మనం ఇన్వోక్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, హాయిగా కూర్చుందాం. చక్కగా 2 కళ్ళు మూసుకుందాం. వేళ్ళల్లో వేలు పెట్టుకుని ఆలోచనలో మనం ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హాయిగా కూర్చోండి, కళ్ళు 2 మూసుకుని ప్రశాంతంగా సహజంగా జరిగే
ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని సాక్షిగా గమనిస్తూ చక్కగా సెయింట్ జర్మైన్ గారిని మనం ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకరోజు ఇన్వైట్ చేసుకుని సెయింట్ జర్మైన్ గారి ద్వారా ఆ వైలెట్ ఎనర్జీస్ మనం చుట్టూ నింపుకుని ఇంక రోజు మనం వైలెట్ ఎనర్జీని ఇన్వైట్ చేసేసుకోవచ్చు. సెయింట్ జర్మైన్ గారిని ఇన్వైట్ చేసుకున్నాము. ఆయన ద్వారా ఆ వైలెట్ ఎనర్జీస్ విస్తరింపబడుతుంది విశ్వం అంతా కూడా. మన హృదయ చక్రం, అనాహత చక్రం నుండి కాంతి మన శరీరం అంతా కూడా నిండుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అది ఆ వైలెట్ ఎనర్జీస్ లాగా కలర్స్ ని, వైలెట్ కలర్ ని ఊహించుకోండి. మూల చైతన్యం నుండి ఆ వైలెట్ మూలం నుండి ఆ వైలెట్ కలర్స్ ప్రయాణం చేసుకుంటూ అన్ని గ్యాలక్సీలు దాటుకుంటూ మన మిల్కీవే గ్యాలక్సీలోకి ఎంటర్ అవుతూ మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఎర్త్ ప్లానెట్ కి ఎంటర్ అవుతుంది. ఎర్త్ ప్లానెట్ లో ఉన్న ఏషియా కాంటినెంట్ లో, ఇండియా కంట్రీలో, ఆంధ్ర స్టేట్ లో మీరున్న ఏ ప్రదేశంలో ఉన్నారో అక్కడ ప్రవాహం జరుగుతూ మీ తల మీద నుంచి మీ శరీరంలోనికి కాంతి ప్రవాహం జరుగుతుంది. ఆ ప్రదేశం అంతా కూడా ఆ వైలెట్ కలర్ తో నిండిపోతుంది. మీ హృదయం నుంచి వచ్చిన రంగు మీ శరీరము, అలాగే మీ ఇల్లు, మీ ఊరు, మీ వీధి, మీ రాష్ట్రము, మొత్తం భూమండలం దాకా మీ కాళ్ళ ద్వారా నుంచి మధ్య భాగం దాకా వెళ్తున్నట్టు ఊహించుకోండి. అది భూమికి రక్షణ, మీకు రక్షణ, మీ దాకా మీ రక్షణ చాలు అనుకుంటే మిమ్మల్ని, మీ ఇంటిని ఎప్పుడు ఆ రంగుతో నింపేసేయండి. చక్కగా విజువలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఆ వైలెట్ కలర్ లో మీ చుట్టూ ప్రవహిస్తుంది. మీ ఇల్లు, అన్ని గదులు, మీ బెడ్రూమ్, మీ హాలు, మీ ఇంటిని, మీ గృహాన్ని, వంటగది అన్నిటినీ కూడా, మీ బాత్రూమ్ ని అన్నిటిని వైలెట్ కలర్ తో నిండిపోయి మీరు కూడా వైలెట్ కలర్ తో నిండిపోయినట్టు పూర్తిగా రక్షణ తీసుకుంటున్నారు. సెయింట్ జర్మైన్ గారు చక్కగా ఆ రంగుకి రిలీజ్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. ఆయన మన భూమి రక్షించబడడానికి వైలెట్ కలర్ ఎనర్జీస్ కూడా చాలా బరువుగాను, హాయిగాను, తీసుకునేటప్పుడు కొద్దిగా బరువుగా ఉంటుంది. మీలోకి మీరు తీసుకుని పూర్తిగా దాన్ని స్ప్రెడ్ చేయండి. సెయింట్ జర్మైన్ మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పండి. ఎప్పుడు ఆ వైలెట్ ఎనర్జీస్ లో మనం ఉండడం వలన ఇతరత్ర సరికాని ఎనర్జీస్ మనల్ని తాకకుండా మనలో శక్తి విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి అని సంకల్పించుకుని థాట్ రిలీజ్ చేసుకుని చక్కటి ధ్యాన జీవితాన్ని జీవించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. థర్డ్ ఐ యాక్టివేషన్ ఉన్న వాళ్ళు ఆ రంగుని చూడొచ్చు. ఇప్పుడుండే ఎనర్జీస్ కి కళ్ళు తెరిస్తేనే కనిపిస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఆ కలర్స్.
ఇది వైలెట్ కలర్ ఎనర్జీస్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెమ్మదిగా చేతులు 2 కళ్ళ మీద వేసుకుని 5 4 3 2 1 0 మెల్లగా తెరిచేసేయండి. ఇది రోజు ప్రొద్దుటే మీ కార్యక్రమాలన్నీ అయ్యాక ఈ కలర్ ని ముందు మీరు వేసేసుకుని, ఆ తర్వాత మీ ఇంటికి రక్షణగా ఎమరాల్డ్ గ్రీన్ కూడా అసెండెడ్ మాస్టర్స్ ఇచ్చిన రంగు ఇది. వాళ్ళందరినీ కూడా మనం సెరాపిస్ బే వాళ్ళ పేర్లు ఉంటాయి, పేర్లు అవసరం లేదు. మీరు ఆ గ్రీన్ కలర్ ని రక్షణగా మీ ఇంటికి ఇల్లంతా కూడా మీరు ఎమరాల్డ్ కలర్ రేస్ తో నింపేయచ్చు. అలాగే గోల్డెన్ కలర్ మై డియర్ ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ సహస్రారానికి సంబంధించింది ఆ కలర్ గోల్డ్. ఆ గోల్డ్ కలర్ ని కూడా మీరు నింపేసుకుని పూర్తిగా మిమ్మల్ని మీరు గోల్డెన్ కలర్ తో ఫిల్ అయిపోయినట్టు జస్ట్ విజువలైజ్ చేసి ఎప్పుడన్నా చేసుకోవచ్చు అది. అప్పుడు మీ ఆరా ఫుల్ ప్యూర్ గా ఉంటుంది. హయ్యర్ ఎనర్జీస్ తోను హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ తోను మనం కనెక్ట్ అయి ఉంటాం గోల్డెన్ ఎనర్జీస్. మన ఆలోచన విధానం కానీ మన యొక్క భావాలు కానీ ఉన్నతంగా తయారవ్వాలి అన్నప్పుడు చక్కగా ఆ బంగారు వర్ణాన్ని ఇన్వైట్ చేసుకుని పూర్తిగా మిమ్మల్ని మీరు బంగారు రంగుతో నింపేసుకుని మీ చుట్టుపక్కల అన్నింటిని కూడా బంగారు రంగుతో నింపేసుకోండి. ఒక 5 minutes చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ ఓకేనా? హాయిగా కళ్ళు 2 మూసుకోండి. మూలం నుండి బంగారు రంగు ప్రయాణం చేసుకుంటూ వచ్చి గోల్డ్ కలర్ తో పూర్తిగా మన సహస్రారం పైనుండి, మనకి యాక్చువల్ గా శరీరంలో 6 చక్రాలు ఉంటాయి, శరీరం బయట మిగతా 6 ఉంటాయి, మొత్తం 12. యాక్చువల్ గా 15వ చక్రానికి మూల చేతు పూర్ణాత్మ ఉంటుంది. అక్కడి నుంచి గోల్డెన్ లైట్ మనలోకి వస్తున్నట్టు జస్ట్ విజువలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఆ బంగారు వర్ణం మనలోకి సహస్రారం ద్వారా మన లోపలికి చొచ్చుకుంటూ తల భాగం అంతా కూడా గోల్డ్ కలర్ తో నింపుతున్నాము. మన ఆజ్ఞా చక్రం నిండిపోయింది, మన విశుద్ధ చక్రం కూడా నిండింది. మెల్లగా చేతులు, అలాగే మీ లంగ్స్, హార్ట్ చక్ర అంతా కూడా గోల్డెన్ కలర్ తో, గోల్డెన్ లైట్ అనొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. విజువలైజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఆ గోల్డెన్ లైట్ తో. బాడీ హీల్ అవుతుంది చక్కగా, డివైన్ ఎనర్జీస్ ఫ్లో అవుతుంటాయి. మనం హయ్యర్ డైమెన్షన్స్ కి ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాము. గోల్డెన్ లైట్ పూర్తిగా మీ అనాహత, మణిపూరకం, స్వాదిష్టానం, అదే సమయంలో మీ మెడ వెనక భాగము, వీపు భాగము, స్పైనల్ కార్డ్, వెన్నుపూస పూర్తిగా బంగారు వర్ణంతో నిండుతున్నట్టు ఊహించుకోండి. జస్ట్ మీ వీపు భాగం అంతా కూడా బంగారు రంగుతో నిండిపోయింది. మీ టెయిల్ బోన్, అలాగే మీ తుంటి భాగము, కాళ్ళు, మోకాళ్ళు, పాదాలు బంగారు వర్ణం, గోల్డెన్ కలర్. యువర్ బాడీ ఈస్ ఫిల్డ్ విత్ ద గోల్డెన్ కలర్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే ఎంత ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయో చూస్తున్నారా? రియలైజ్ అవుతున్నారా? ఫీల్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్.
మీ పూర్ణాత్మకి మాస్టర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోండి. చక్కగా ఇది రోజు చేసుకోండి. అది చేసుకున్నా కూడా ధ్యానంలోకి వెళ్ళొచ్చు. చక్కగా ధ్యానం కుదురుతుంది. అలాగే మీ కాళ్ళ ద్వారా భూమాతకు కూడా భూమిని కూడా బంగారు రంగుతో నింపేయచ్చు. ఇష్టమైన వాళ్ళకి ముందు మిమ్మల్ని మీరు క్లియర్ చేసుకుని హీల్ చేసుకుని ఆ తర్వాత మీరు భూమాతకి ఉపయోగపడి విశ్వానికి ఉపయోగపడే ఆత్మగా నేను తయారవ్వాలి అని రోజు మీరు అనుకోవాలి. ఆ యొక్క వాక్కుల్ని వాక్క్షేత్రం శుద్ధమైన వాక్ శక్తిని ఇచ్చి వాక్ శుద్ధి, వాక్ శక్తి, వాక్ సిద్ధి, వాక్ని సిద్ధిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత హాయిగా ఉందో ఆ గోల్డెన్ ఎనర్జీస్. ఇక బయటికి రాబుద్దు కాదు అసలు. మాస్టర్స్ కి, హయ్యర్ సెల్ఫ్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. మనసు, బుద్ధి, ఆత్మ ఈ మూడిటి యొక్క కలయికే ఈ భౌతిక శరీరం డియర్ ఫ్రెండ్స్. ఈ దివ్యమైన కాంతుల్ని మనం ఎప్పుడైతే సొంతం చేసుకుని తద్వారా మనం విశ్వానికి ఉపయోగపడే ఆత్మగా తయారవుతామో ఎదగగలిగే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవగలిగే శక్తిని పుంజుకోగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం. గోల్డెన్ లైట్ పూర్తిగా అయిపోయారు, నిండిపోయారు. అబండెన్స్ ని తీసుకొస్తుంది డియర్ ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ సమృద్ధి, సంపద. డబ్బొక్కటే సంపద కాదు మై డియర్ ఫ్రెండ్స్. జ్ఞానాన్ని పెంచుకోవడం కూడా సంపద. అన్ని రకాలుగా మనం తయారవుతాం, ఉపయోగపడతాం. చక్కగా గోల్డెన్ కలర్ ని పూర్తిగా ఆస్వాదించేసాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మెల్లగా 2 చేతులు కళ్ళ మీద బోర్లించుకుని మెల్లగా కళ్ళు తెరిచేసేయండి. ఎస్, నాకు ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడం కి, వాళ్ళ గ్రూప్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం మేడం ఇంకా టైం ఉంది కదండి. చెప్పేనా ఇంకా? చెప్పండి మేడం, ఇంకా 10 నిమిషాలు ఉంది. సుమ గారు రాలేదు ఇంకా. ఓకే, రంగులదే దాని ఇంపార్టెన్స్ చెప్తాను. చెప్పండి మేడం, అసలు ఏ కలర్స్ దేనికి ఉపయోగం అన్నది చెప్పండి మేడం. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీకు సమయం ఉంది కాబట్టి ఈ చక్ర కలర్స్ అన్ని కూడా మన ఎదుగుదలకే ఉపయోగం అన్నమాట. ఆ చక్ర కలర్స్ ప్రతిదానికి ఒక ఉపయోగం ఉంటుంది. ఈ ఎరుపు కలరు ఉగ్రత్వాన్ని తీసుకొస్తుంది. ఆ ఉగ్రత్వం అంటే బ్యాలెన్స్ చేయాలి, మన ఆ రూట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేయాలి, దానికి ఉపయోగిస్తున్నామే. కానీ ఉగ్రత్వం అంటే కోపం, అవన్నీ కూడా బ్యాలెన్స్ అవడానికి ఆ కలర్ అక్కడ యూజ్ చేస్తాం. ఆ మూలాధారాన్ని యూజ్ చేసినప్పుడు ఆ మూలాధార చక్రం బ్యాలెన్స్ అవుతుంది. అంత కోపం లేకుండా, అంత చిరాకు లేకుండా, అంత బాధని ఎమోషన్ లోకి తీసుకురాకుండా తగ్గించి అంటే బ్యాలెన్స్ చేస్తుంది మూలాధార చక్రం. అక్కడ రెడ్ కలర్ ని మనం ఉపయోగించుకోవాలి. అక్కడ రెడ్ కలర్ ఎప్పుడైతే మనం
చేసుకున్నాము అంటే మెడిటేషన్ చేస్తాము రెడ్ కలర్ ని యూజ్ చేసి మూలాధారంలో మన ఎమోషన్స్ అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అతిగా గట్టిగా కేకలేయడం, ముక్కు మీద కోపం ఉంటుంది చూసారా, ప్రతిదానికి కోపడటం అలాంటివన్నీ ఉండవు. బ్యాలెన్స్ అయితే తగ్గుతుంది. ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో అవి తెలుసుకుంటాం. అలాంటి జ్ఞానం మనకి ఏర్పడుతుంది అక్కడ మూలాధారంలో రెడ్ కలర్. అలాగే స్వాధిష్టానంలో ఆరెంజ్ కలర్. అది స్వాధిష్టానం అంటే స్టెబిలైజ్ చేసుకోవడం, నిన్ను నువ్వు స్టెబిలైజ్ చేసుకో అంటే బ్యాలెన్స్ తప్పిపోతాం, తెలీదు. మనం అతిగా మాట్లాడడం, అతిగా నవ్వడం, అతిగా చేసేవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఎక్కడ స్వాధిష్టానం అంటే ఏమవుతుంది, స్వ అధిష్టానం నాకే అంతా తెలుసు అనే ఒరవడి అక్కడ జరుగుతుంది ఆ చక్రం దగ్గర, ఎక్కడ ఆరెంజ్ కలర్ లో. సో ఆ ఆరెంజ్ కలర్ లో ఏం చేయాలి, అక్కడ అంత అతి ఉండద్దు. అతి సర్వత్రా వర్జేత్ అంటారు చూసారా, అతి ఉండదు అక్కడ. అక్కడ బ్యాలెన్స్ ఎంత ఉండాలో అంతే. అక్కడ ఏం జరుగుతుంది, ఎమోషన్స్ ఎక్కువ స్టోర్ అవుతాయి. ఎక్కడ స్వాధిష్టానం చక్రంలో ఎమోషన్స్ స్టోరేజ్. అక్కడ గబుక్కుని ఎవరన్నా ఏడ్చిన ఆడితో పాటు కలిపి ఏడుస్తారు కొంతమంది. అక్కడ నవ్వుతే ఆడికన్నా రెట్టింపు నవ్వు ఇక్కడ నవ్వుతూ ఉంటాం. సో దీన్ని మనం కంట్రోల్ ఎందుకు చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏది కంట్రోల్ చేయొద్దు, వద్దు అనుకోవద్దు. ప్రతిదీ మన శరీరంలో ఉంటాయి, కానీ ఎంత పాళల్లో ఉండాలో అంతే ఉండాలి. మన ఎదుగుదలకు ఉపయోగం అలాగుంటేనే. మనం ఇవన్నీ అతిగా పెంచేసేసుకున్నా ఉపయోగం ఉండదు. విషయం చూడండి, ఒక చుక్క మెడిసిన్ గా పనిచేస్తుంది. ఏది, పాయిజన్. ఉంటాయి కొంత మిల్లీ మీటర్ అంతా కూడా పాయిజన్ మెడిసిన్ గా పనిచేస్తుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే చచ్చూరుకుంటాం. అది అందుకనే ఎలాగ ఉపయోగించుకోవాలో అనేది మన మస్తిష్కంలో ఉన్న విజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. సో ఆ విజ్ఞానాన్ని మనం పెంచుకోవడానికి ధ్యాన మార్గంలోకి వచ్చి నువ్వేంటో నువ్వెవరో అని తెలుసుకోవడానికే మనం ఇందులోకి వచ్చాం. ఇందులోకి వచ్చాక కూడా నేను మామూలుగా ప్రవర్తిస్తాను అంటే కుదరదు. అప్పుడు నువ్వు ధ్యానం చేయక్కర్ల కష్టపడి. అంత కష్టం అంటే ఏంటంటున్నాను, నువ్వు హాయిగా ఏం పనేం ఉండదు, శారీరకంగా ఏ కష్టాలు ఉండవు ధ్యానంలో. మానసికంగానే ఏంటంటే ఆలోచన రహిత స్థితిలోకి త్వరగా వెళ్ళలేమన్నట్టు. కొత్తగా వచ్చినాడు కొన్ని ఏళ్ల నుంచి, ఇప్పుడు నేను 20 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాను, ధ్యాన మార్గంలో ఉన్నాను. వెంటనే కళ్ళు మూసుకుని శూన్యంలోకి వెళ్ళిపోమంటే వెంటనే వెళ్ళిపోతాం. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అలాగా. సో చేయడం ఇంకా చెయ్యాలి. ఇదే కాదు, నాకు తెలుసు ఏం చేయాలో, కానీ అది చేసే స్థితికి నేను ఇంకా ఎదగాలన్నమాట. నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది చేసుకోవాలన్నట్టు. ఓకే, అలాగని అవతలని ఆనందింపజేసేయాలా, వద్దు. ఆనందింపజేసేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. నువ్వు ఆనందంగా ఉండు, నీ ఆనందమైన వైబ్రేషన్స్ పక్కకి వెళ్తాయి. అప్పుడు వాళ్ళు నిజంగా ఆ స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఓకే, సో అందుకని వాళ్ళని ఏదో చెయ్యాలి, వాళ్ళకేదో నచ్చింది చేసి పెట్టాలని ఎప్పుడు అనుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ముందు మనం అది స్వార్థం అవ్వదు, మనకు అలా చెప్పబడింది. ఏది, మా నీకు నువ్వు ఆనందంగా ఉండు, నీకు నచ్చింది నువ్వు చెయ్యదంటే స్వార్థం అని అనేవారు కాదు. ఎప్పుడైతే నీ ఎనర్జీలో ఆనందం, నీ ఎనర్జీలో హ్యాపీనెస్, నీ ఎనర్జీలో సంతృప్తి, అవన్నీ నీ ఎనర్జీలో ఉన్నాయనుకో, ఆటోమేటిక్ గా నీ పక్కన ఉన్న వాళ్ళకి అది స్ప్రెడ్ అవుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళందరూ ఎనర్జెటిక్ గాను ఆనందంగాను ఫీల్ అవుతూ ఉంటారు, హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. కాబట్టి మీరు మెయిన్ ఇక్కడ ఏంటంటే అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వ్ చేయండి. ఎక్కడన్నా మీరు 4 చోట్లకెళ్ళారు, బస్ ఎక్కారు లేదా ట్రైన్ ఎక్కారు, అక్కడ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తాం కదా. నువ్వు వెళ్ళిపోయి దూరిపోయి మధ్యలో ఏం చెప్పొద్దు, కామ్గా ఉండి కూర్చోండి. అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారా, ఆనందంగా మాట్లాడుకుంటున్నారా, హ్యాపీగా నవ్వుకుంటున్నారా, అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అక్కడ. ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా నీ చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయి, ఏం జరుగుతుంది. అది నీ ఎనర్జీ. అంటే ధ్యానం బాగా చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది. బాగా ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. నువ్వు ఎక్కడికెళ్ళినా లైట్‌ని స్ప్రెడ్ చేయమని చెప్తాను. నేను ఎక్కువగా లైట్ మెడిటేషన్స్ చెప్తూ లైట్‌ని స్ప్రెడ్ చేయండి. లైట్ అంటే శక్తి, జ్ఞానము, స్థితి మూడిటి యొక్క కలయికే కాంతి. ఈ కాంతిని స్ప్రెడ్ చేయమంటాను. అట్లాగా స్వాదిష్టానం ఆరెంజ్ కలర్ మీరు ఎప్పుడైతే తీసుకున్నారో ఎమోషనల్ ఫీలింగ్స్ బ్యాలెన్స్ అవుతాయి. మీరు ఆరెంజ్ కలర్ బట్టలేసుకున్న ఆరెంజ్ కలర్‌ని, ఇప్పుడు ఆంజనేయుల స్వామి బొట్టు ఆరెంజ్ కలర్. అది మీ ఎమోషన్స్‌ని
బ్యాలెన్స్ చేస్తుంది. ఓన్లీ బొట్టొక్కటే కాదు పెట్టేసుకుంటే సరిపోదు. దాన్ని నువ్వు ఊహించుకోవడాలు, ఆలోచించుకోవడాలు దానికి ఆ కలర్‌ని ఎక్కువగా స్ప్రెడ్ చేసినప్పుడు ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అతిగా ఉండవు. అలాగే మణిపూరకానికి వెళ్ళిపోయేసరికి అక్కడ యెల్లో కలర్ ఉంటుంది. యెల్లో కలర్ బట్టలేసుకున్నప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామిది యెల్లో కలర్. అక్కడికి వెళ్ళేవాళ్ళు కొండ మీదకెళ్ళేవాళ్ళు ఆ యెల్లో కలర్ బట్టలు ఎక్కువ ఏసుకుంటారు. యెల్లో కలరు ఏంటంటే ప్రశాంతతని, పీస్‌ఫుల్‌ని అక్కడ ఏం జరుగుతుందంటే జీర్ణించుకోరు. అంటే ఉన్నాయి కదా! మనకి ఈ అర్షడ్ వర్గాలు ఓర్వలేనితనం అవన్నీ తగ్గిపోతాయి. అవుండవు. ఆ యెల్లో కలర్ మీద మెడిటేషన్ చేస్తే ఆహ్, ఆ ఓర్వలేనితనం, చూడలేనితనం ఇప్పుడు కొంతమంది అంటారు, నేనెంత ప్రాక్టీస్ చేసినా మా అబ్బాయికే ఫస్ట్ ర్యాంక్ రావాలండి. అవతల పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను తట్టుకోలేను. మా పిల్లోడికి ఎందుకు రాలేదు అని ఫీలింగొచ్చేస్తదట. తెలిసినా గూడా. ఏంటి అన్నీ జ్ఞానం తెలిసి మా పిల్లోడు కొంచెం అంత ఆ పిల్లోడంత చదవకపోయినా ఈడు తక్కువే అని తెలిసినా మనసులో ఆళ్ళెవరు క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ రాకూడదు. ఈళ్ళ అబ్బాయికే వచ్చేయాలి. అది ఓర్వలేనితనం, చూడలేనితనం ఇయన్నీ అంటాం కదా! దానికి అది యెల్లో కలర్‌ను మీరు వాడినప్పుడు ఆ ఫీలింగ్స్ అన్నీ ఉండవన్నమాట. తగ్గుతాయి. ప్రేమతత్వం అంటే ఓకే. యాక్సెప్టెన్సీ‌లోకి వెళ్ళగలుగుతారు అక్కడ. అది ఉండాలి. అది ఉన్నప్పుడే మనం ఎదుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అన్నీ నేర్చుకోవడానికి వస్తున్నాం ఎర్త్ మీదకి. నా సొంతం అని చెప్పుకోవడానికి ఇక్కడ ఏది ఉండదు. అన్నీ నేర్చుకుని ఎళ్తూ ఉంటాం. ఇది నేర్చుకున్నానా అని నీకు నువ్వు చెక్ చేసుకోవాలి. ఎవరు వచ్చి నువ్వు ఇది నేర్చుకోలే టీచర్ లేరు ఇక్కడ ఎవరు. టీచర్ ఎవరు నువ్వే. నీ లోపలే ఉంది టీచర్. నువ్వే దేవులాడేవాడే దేవుడని అన్నారు పత్రి సార్. నీ నువ్వు వెతుకుతా ఉంటావు బయట ఎక్కడ ఎవరు నేర్పిస్తారు వచ్చి ఎవరు నేర్పించరు. నీ లోపలిదే. అంటే నువ్వు ఎళ్ళాలి. మనసు స్థితి దాటాలి. బుద్ధి స్థితిలోకెళ్ళాలి. బుద్ధి స్థితి నుంచి ఆత్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ టీచర్ ఎవరో కాదు నువ్వే. నీ లోపలే ఉంది. ఎవరు? పూర్ణాత్మ. నీ పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకొని, ఇవన్నీ నేర్చుకోవాలి. నేనేదైతే నేర్చుకుని నా ఎదుగుదలకి ఏది అవసరమో అది నేర్పించు అని నిన్ను నువ్వే అడుక్కోవడమే. నీతో నువ్వు మాట్లాడుకోవడమే. నీతో నువ్వు కనెక్ట్ అవ్వడమే ఇక్కడ నేర్చుకోవాల్సింది అంతా. దానికేంటంటే మనం ఎక్కువగా భౌతికంలో ఉంటున్నాం. ఈ కళ్ళతో చూస్తున్నాం. మనకి ఒక ఫార్మ్‌గా అలవాటయిపోయింది చూసి చూసి అన్నీ. దాన్ని కూడా ఫార్మ్‌గా అడుగుతున్నాం. అందుకే కలర్స్ చెప్తున్నాం. కలర్స్ ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోవడం. నీలోనే ఉన్నయన్నీ. దాన్ని విడదీసుకొని చూసుకుంటున్నాం అంతే. ఇప్పుడు చూడండి దేవుడు పసుపు ముద్ద చేస్తున్నాము. దానికొక బొట్టెట్టి ముక్కు పట్టుకుంటున్నాం. నీలో ఉన్న శక్తిని మళ్ళా అక్షంతల ద్వారా పసుపు ముద్దలోకి పంపిస్తున్నాం. అక్కడ వినాయకుడు ఉన్నట్టు ఊహించుకుంటున్నాం. అక్కడ షోడశోపచారాలన్నీ చేస్తున్నాం. వినాయకుడు రమ్మంటున్నాం. నీ పూజల్ని స్వీకరించమంటున్నాం. అన్నీ అయిపోయాక అక్కడున్న అక్షంతలు తీసి మళ్ళా నీ నెత్తి మీద యేసుకుంటున్నాం. అంటే ఏంటి? అక్కడున్న ఎనర్జీని మళ్ళా నీలో కలుపుకొని, ఆ పసుపు ముద్ద తీసుకెళ్ళి చెట్టులోనో లేతే నూతిలోనో యేసేస్తాం. అంటే ఇంక అక్కడ శక్తి లేదు. ఈ శక్తి నీలోకి తీసేసుకుంటాం. అదే ధ్యానం చేసామనుకో, విడగా తీయక్కర్లా నీ శక్తిని. మళ్ళా నీలోకి పంపించుకోక్కర్లా. నీలో ఉన్నదే నీలోనే మార్పు తీసుకొచ్చి నిన్నే ఉన్నతంగా తయారు చేస్తుంది. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే ఈ రంగులు కూడా మనం ఈ భౌతికంగా చూస్తున్నాం కాబట్టి, దాన్నే ఊహించుకొని, ఆ చక్రాన్ని క్లెన్స్ చేసుకొని, మనం ఎదుగుతున్నాం అన్నమాట. ఎప్పుడైతే చక్ర ఎన్హాన్స్ అవుతదో ఉన్నతంగా తయారవుతదో, మనం కూడా ఆత్మస్థితుల్లో ఎదుగుతామన్నట్టు. ఇప్పుడు చక్ర ఈ భౌతిక శరీరంలో ఉండదు. మీ అందరికీ తెలిసిందే. అది ఎనర్జీ బాడీలో ఉంటదన్నమాట. అంటే 7 బాడీస్ ఉంటాయి. మీరు ఆ బాడీస్ గురించి చదివితే మీకే ఐడియా వస్తదన్నట్టు. భౌతిక శరీరం కాకుండా ప్లాస్మా బాడీ, ఆ తర్వాత ఎథరిక్ బాడీ, ఆ తర్వాత మెంటల్ బాడీ ఇలా 4 బాడీస్ ఒక ఎర్త్ ప్లేన్‌లో ఉంటాయి. ఈ తర్వాత మిగతా 3 బాడీస్ బయటుంటాయి. బాడీస్ గురించి అర్థం ఒక సబ్జెక్టే ఉంది. క్లాస్ నడుస్తదన్నమాట. ఎక్కువ టైం తీసుకోవాలి మనం. అలాగా ఆ బాడీస్ గురించి తెలిసినప్పుడు ఏమవుతుందంటే, ఆ కలర్స్‌ని ఆ బాడీకి అప్లై చేసుకొని దాన్ని మనం ఆహ్, క్లెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు యెల్లో కలర్ అయిపోయింది మణిపూరక చక్ర. చెప్పాను కదా మీకు అక్కడ ఏమో స్థితుల్ని ఏదైతే చూడలేనితనం, ఓర్వలేనితనం నాకే ఉండాలి ఇంకెవరికీ ఉండకూడదు. అలాంటియన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తది యెల్లో కలర్. ఆ తర్వాత అనాహత గ్రీన్ కలర్. గ్రీన్ కలరు ఏంటి చేస్తదంటే ప్రేమ తత్వాన్ని పెంచుద్ది. ఏ వ్యక్తినైతే నువ్వు చూడంగానే నీకు కోపమొచ్చేస్తుందో వెంటనే గ్రీన్ కలర్‌లోకి వెళ్ళిపో.
ఎప్పుడైతే గ్రీన్ కలర్ లోకి నిండిపోయి అవతల వ్యక్తిని కూడా గ్రీన్ లో ముంచేస్తాయి, అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. గ్రీన్ కలర్ లో వాళ్ళు అన్కండిషనల్ లవ్ లో మనం వెళ్ళగలుగుతాం, ముందుకెళ్ళగ. అప్పుడు దాకా అన్కండిషనల్ లవ్ ఉండదు. చూడంగానే లవ్వా గివ్వా ముందు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది ఆడే కారణం, ఇలాంటివన్నీ గుర్తుకొచ్చేస్తాయి. వెంటనే గ్రీన్ కలర్ ని నింపేసేయండి. నింపేసినప్పుడు గ్రీన్ కలర్ ఏం చేస్తుందంటే ప్రశాంత స్థితికి తీసుకెళ్లి ప్రేమతత్వంలోకి తీసుకెళ్తుంది. అదే హార్ట్ చక్ర అన్నమాట. అన్కండిషనల్ లవ్ లోకి తీసుకెళ్తుంది. ఆ ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు కూల్ అవుతారు. కూల్ బేబీ కూల్ అంటారు చూడు, అలాగా కూల్ అవుతాం అనమాట మై డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటి, ఆ గ్రీన్ కలర్ అయిపోయాక విశుద్ధ చక్రం. మాట మంత్రం, మాటే మంత్రము అని విన్నారు కదా. మాటే మంత్రం అంటే మాట మంత్రం లాగా ఉపయోగపడాలి. ఎప్పుడైతే వాక్కు శుద్ధంగా ఉంటుందో ఆ వాక్కుకి శక్తి ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాక్కు శక్తి, అక్కడ ఏముంది కలరు, ఇంక్ బ్లూ కలర్ అన్నమాట, నీలం కలర్. చూడు నీలకంఠుడు అంటాం, శివుడు విషం మింగేశాడు ఇక్కడ నీలంగా అయిపోయింది అంటాం. అక్కడంతా ఆ విషాన్ని నీలం కలర్ లో చూపిస్తారు వాళ్ళు. అక్కడ అసలు మనకి ఇంకా అనకూడదు కానీ ఏవేవి చెప్పబడ్డాయో ఈ కలియుగంలో అన్ని అబద్ధాలే, అన్ని మార్చేశారు. సత్యాన్ని మనకి తెలియజేయబడలేదు ఎక్కడాను. మనకి సత్యం తెలియజేసింది మన పత్రి సార్ వచ్చి చాలా సత్యాల్ని మనకి తెలియజేశారు. ఈ సత్యం వేరు, మనం తెలుసుకున్న సత్యం వేరు, అందులో సత్యం లేదు. అదే అసత్యం అని కూడా చెప్పను, అది కల్పించి చెప్పించబడ్డ గాథలు, స్టోరీస్ మనకి. కానీ ఇప్పుడు మనం సత్యాన్ని ఎక్కడి నుంచి తెలుసుకుంటాం, మన లోపల నుంచి మనకి సత్యం చెప్పించబడుతుంది. మనం ఎప్పుడైతే మన పూర్ణాత్మతో కనెక్ట్ అవుతున్నామో, జ్ఞానాన్ని విస్తరింపజేసుకుంటున్నామో, కాంతిని విస్తరింపజేసుకునేసరికి మీకు ఆ యొక్క విజ్ఞానం మీకు ఇవ్వబడుతుంది. ఆటోమేటిక్ గా సత్యం మీకు తెలియజేయబడుతుంది. సత్యాన్ని మనం తెలుసుకునే స్థితికి చేరుకుంటాం. అదే తెల్లటి కాంతే సత్యం. సో ఎప్పుడైతే విశుద్ధ చక్రాన్ని కనెక్ట్ అవుతుందో అది ఇంక్ బ్లూ, డార్క్ బ్లూ కలర్ లో ఉంటది. ఆ కలర్ ని మీరు ఎప్పుడైతే ఊహించుకొని మీకు తిట్లు గాని, అవతల వ్యక్తిని బ్యాడ్ గా మాట్లాడడం గాని, సరికాని వాక్కుని ఉపయోగించడం గాని చెయ్యం. అంత దివ్యమైన మాటలే, దివ్యత్వంతో కూడుకున్న అవతలని ఉపయోగపడేది, అవతలని నిలబెట్టేది, ఆ ప్రాణాలని నిలబెట్టే లాంటి మాటల్ని మనం మాట్లాడగలుగుతాం. ఎప్పుడైతే విశుద్ధ చక్రాలు ఆ రంగుని ఊహించుకుని మెడిటేషన్ చేయండి. మచ్చుకైనా మీరు సరికాని మాటల్ని మాట్లాడరు. ఆ బ్లూ కలర్ ఊహించుకోండి, విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది. విశుద్ధి చక్రం యాక్టివేట్ అవ్వాలంటే బ్లూ కలర్ కి అంటే శంకు పూలు ఉంటాయి చూడండి, బ్లూ కలర్ శంకు పూలు. ఇంకా వేరే కలర్స్ వైట్ ఉంది, పింక్ ఉంది, అన్ని ఉన్నాయి, ఎల్లో ఉంది, అలాగున్నాయి. బ్లూ కలర్ ఉంటుంది చూడండి, ఆ బ్లూ, ఆ నీలము విశుద్ధ రంగు. ఆ విశుద్ధ రంగుని అన్కండిషనల్ గా, అంటే అన్కండిషనల్ కాదు, అదే వాకు దోషరహితంగా ఉంటుంది అనమాట అక్కడ. అంటే అబద్ధం చెప్పడం గాని, హేళన చేయడం గాని, ఒక వ్యక్తిని దిగజార్చిపోయి మాట్లాడడం గాని, ఇన్సల్ట్ చేయడం గాని, ఇలాంటి ఏమి చెయ్యం. అర్థమైందా ఫ్రెండ్స్? భగవంతుడి స్థితిలో మనం ప్రేమ తత్వంతో మాట్లాడతాం. మాట పొందిగ్గా, ప్రేమగా, ఒక వ్యక్తిని హగ్ చేసుకునేలాగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఆ వాక్ ఎప్పుడైతే దోషరహితంగా ఉంటుందో, నీకు నువ్వే సంకల్పం చేసుకో, నా నోటి నుండి ఏ వాక్ అయితే బయటకు రావాలో అది దివ్యత్వంతో కూడుకుని ఉండాలి, జ్ఞానంతో కూడుకుని ఉండాలి. ఏ వ్యక్తి అయితే నాతో మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ నా యొక్క ఆత్మ ఎదుగుదలకి గాని, అతని యొక్క ఆత్మ ఎదుగుదలకి గాని ఉపయోగపడే మాటలే వచ్చి నాకు వినపడాలి. అలాగా అనుకుంటే వాళ్ళే వస్తారు. ఎవరైతే నీకు కావాలో వాళ్ళు ఏ మాట అయితే నీకు చెప్పాలనుకుంటున్నారో, ప్రకృతి నీకేది హ్మ్, ఇవ్వాలనుకుంటుందో మెసేజ్, అది వాళ్ళ ద్వారా చెప్పించబడుతుంది. విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి వచ్చేస్తుంది. ఆజ్ఞా చక్రం వైలెట్ కలర్. వైలెట్ కలర్ ఏం చేస్తుంది, మొత్తం ఆజ్ఞ, మొత్తం అన్ని చక్రాలకి కనెక్షన్ ఉంటది అన్నమాట ఆజ్ఞా చక్రానికి. అక్కడ ఏమవుతుందంటే నువ్వే బాస్వి. విజ్ఞానం తెలిస్తే బాస్ ఉపయోగపడతాడు, విజ్ఞానం లేకపోతే దాని కంపు ఆపోజిట్ అయిపోతాడు. సో అసలు వాళ్ళకి యాక్టివేషన్ లోకే రాదు. ఇంకా మీకు చెప్పాలంటే థర్డ్ ఐ యాక్టివేషన్ వాళ్ళకి, ఎవరైతే అలైన్మెంట్ లో లేరో, ఎవరైతే
ప్రకృతికి అనుగుణంగా జీవించరో వీళ్ళెవరికి థర్డ్ ఐ ఓపెన్ అవ్వదు. థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలంటే ప్యూరిటీ ఉండాలి, దివ్యత్వంతో కనెక్ట్ అయి ఉండాలి. ఈ ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకుని విస్తరింపు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పాలి. వాళ్ళు వింటున్నారో వినట్లేదో అది మనకి ముఖ్యం కాదు. నువ్వు చెప్తున్నావా లేదా అనేది ఒక్కటే ముఖ్యం. నీ పూర్ణాత్మ అదే చూస్తది. నువ్వు చెప్తున్నావా అంతే. అవతలోడు వింటున్నారా లేదా అది వాళ్ళ పూర్ణాత్మ చూసుకుంటది. వాళ్ళ డిక్షనరీలో వాళ్ళకి రాయబడి ఉంటదన్నమాట. అది మనం లెక్క చెయ్యొద్దు. ముందు మనం ఏం చేస్తున్నాం? మనం చెప్తున్నామా? మనం ఆచరిస్తున్నామా? మనం విశ్వం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నామా? అవి చూస్తారనమాట. అలాగా సహస్రారానికెళ్ళేసరికి మీకు ఇక్కడ వైలెట్ ఇదేమో ఇండిగో కలర్ వచ్చేస్తది. వైలెట్‌లో డార్క్ అన్నమాట ఇక. సో, ఇలాగ కలర్స్‌ని మీరు ఎంచుకునేటప్పుడు కూడా ఎక్కువగా ధ్యానం చేసేవాళ్ళు లైట్ కలర్స్, లైట్ పింక్ గాని, వైట్ గాని, లైట్ ఆరెంజ్ గాని, లైట్ కలర్స్ బాగా పాస్టల్ కలర్స్. యాష్ కలర్ అస్సలు వాడొద్దు. అర్థమైందా అండి? యాష్ కలర్ అంటే బూడిద రంగు. బూడిద రంగు అస్సలు మీరు డ్రెస్ ఉన్నా, ఏ వస్తువులో కూడా బూడిద రంగుని మీరు వాడొద్దు. అది ఏం చేస్తుందంటే డిప్లీట్ చేస్తది. ఏంటి ఎనర్జీని తక్కువ చేసేస్తదన్నమాట. పీల్చేసుకుంటది. దాని పని అది చేసుకుంటూ పోతది. అసల మనం ఇది ఆలోచించొద్దురా బాబు అంటే అదే వస్తది. యాష్ కలర్ చేసే పని. సో, గ్రే కలర్ అసల మీరు వాడొద్దు. ఎక్కువగా మీరు వైట్ కానీ, లైట్ పింక్ గాని అంతే గంధం కలర్ గాని అలాంటివి వాడుకోవాలి ఎక్కువగా. ఎక్కువగా అది ధరించండి. ఎనర్జీస్ బాగా మీలోకి స్పాంజ్‌లో నీళ్ళు ఎలా ఎళ్తాయి? అలాగా ఆ కలర్స్ లోకి ఎనర్జీ బాగా కనెక్ట్ అవుతది. అప్పుడు ధ్యానం బాగా కుదురుతది. వాడొద్దు. గ్రే వాడొద్దు. ఎందుకంటే ఇవన్నీ డిప్లీట్ అంటే ఎనర్జీని లాగేసుకుంటాయన్నమాట. లాక్కోవడం అంటే రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇప్పుడు మన దగ్గరికి రానివ్వకుండా చేస్తది కాస్మిక్ ఎనర్జీని. మనలోకి కాస్మిక్ ఎనర్జీ రావాలని కదా మనం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. అప్పుడు వైట్ అనుకో స్పాంజ్ నీళ్ళలో ఏసి లాగినట్టు వైట్ కలర్, లైట్ కలర్స్ అన్నీ మనల్ని లైట్ బ్లూ, లైట్ పింక్, వైట్ లైట్ గంధం కలరు ఇవన్నీ ఏసుకోవచ్చు. ఇవన్నీ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకొని తీసుకుంటాయి. బ్లాక్ కలరు, గ్రే కలర్ అస్సలు వాడొద్దు. అది దాన్ని రిఫ్లెక్ట్ నీలోకి ఎనర్జీని రాకుండా బయటకి పంపించేస్తదన్నమాట. తర్వాత నీలో ఏదైతే ఉండొద్దనుకుంటే అది ఎక్కువ చేసేస్తది. గ్రే కలర్ అసలు వాడొద్దు. గ్రే అనేది, బ్లాక్ అనేది, అలాగే డార్క్ వైలెట్టు అవన్నీ నీ చక్రాస్ హై స్థితికి వెళ్ళినప్పుడు ఆ స్థితి వేరు. మీకే అర్థమైపోద్ది అప్పుడు ఆ కలర్స్ మనం ఇప్పుడే స్టార్టింగ్ వాళ్ళు కొంచెం నేర్చుకుంటున్నాం, ఎదుగుతున్నాం, మధ్యలో ఉన్న వాళ్ళు మటుకు అది వాడొద్దు. బ్లాక్ వాడొద్దు, గ్రే వాడొద్దు, డార్క్ రెడ్ వాడొద్దు. మళ్ళా మీరు రెడ్ వాడొద్దంటే మూలాధారం రెడ్ కదా మేడం! ఇప్పుడే కదా మీరు రెడ్ ఊహించుకొని చేయమన్నారు అంటారు. అంటే మీ స్థితిని మీరు ఆలోచించుకోండి. మీరు ఆ స్థితిలో మీరు ఆ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నారా? మీరు ఫీలింగ్స్ గబుక్కుని తిట్టేసేసి బాగా డిస్టర్బ్ అయిపోయే స్థితిలో ఉన్నారా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. మీరు ఆ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మూలాధార స్థితిలో రెడ్ కలర్ ఊహించుకొని ధ్యానం చేయమన్నా. బ్యాలెన్స్ అవుతారు. తగ్గుద్దవన్నీ. ఈ బట్టలెందుకు వాడొద్దు డార్క్ కలర్స్ అంటే కాస్మిక్ ఎనర్జీ మీలోకి రానివ్వకుండా అడ్డుపడే కలర్స్ వాడొద్దు. బ్లాకు, గ్రే, డార్క్ వైలెట్టు, డార్క్ బ్రౌను ఈ డార్క్ కలర్స్ వాడొద్దు. సో, మీరు ఎక్కడికి అలా ఇప్పుడు నీళ్లున్నాయి. ఎన్ని రకాలుగా వాడతామంటే దాహానికి ఒక రకంగా తాగుతాం. స్నానానికి ఒక రకంగా ఉపయోగిస్తాం. నీళ్లు కదా! ఇల్లు కడగడానికి, వస్తువులు కడగడానికి అన్నిటికి నీరే. నీరు రకరకాలుగా వాడతాం. ఇక్కడ కూడా ఎనర్జీ. ఆ ఎనర్జీని ఎలా వాడాలి? రెడ్ కలరు మూలాధారంలో వాడినప్పుడు ఒక రిజల్ట్. బట్టల కింద యేసుకొని నువ్వు ధ్యానం చేసినప్పుడు ఒక రిజల్ట్. అలాగా అర్థం చేసుకోవాలి జ్ఞానాన్ని. కలర్స్‌ని మనం ఎలాగా ఉపయోగించుకోవాలి. కళ్ళకి ఎప్పుడు చూడండి ఎక్కువగా ఆ బ్లూ కలరు, ఎక్కువగా గ్రీన్ కలరు హాస్పిటల్స్‌లో ఎక్కువ గ్రీన్ కలరు వాడుతూ ఉంటారు. ప్రశాంతతకి అన్నమాట ఆ కలర్స్. కొన్ని కలర్స్ మనకి ఫీలింగ్స్ ఇస్తాయి. నాలెడ్జ్ ఇస్తాయన్నమాట కలర్స్. ఇవన్నీ కలిపి మళ్ళా వైటే. అలాగని వైట్‌ని మెయింటైన్ చేయడం కష్టం గాబట్టి కొంతమంది ఇప్పుడు ఈ లైట్ బ్లూ కలర్ ఉంది. ఈ బ్లూ కలరు చాలా హాయిగా ఉంటది. హాయినిస్తదన్నమాట లైట్ కలర్స్ అన్నీ. కోరుకుని ఎళ్ళిపోయి డార్క్ కలర్స్ కొనేసుకొని బ్రౌన్, కాఫీ పొడిన కలరు ఇవన్నీ వద్దు.
నాకు చాలా ఇష్టం అండి. ఇష్టమే. కానీ నువ్వు అప్పుడు పడే కష్టాలు కష్టం అంటే ఏంటి నీ ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. నేననేదేంటంటే నీకిష్టం. నువ్వు వాడు. ఆ వాడినప్పుడు నీ ఆలోచన విధానాన్ని గమనించు. అస్సలు సూట్ అవ్వదు నీకు. అందుకనే ఎనర్జీ డల్‌గా ఉన్నోళ్ళు ఆ కలర్‌నే ఇష్టపడతారు. అలాగని ఆళ్ళు తప్పు పట్టట్లా. నేర్చుకుంటారు. వాళ్ళు ఇవాళ తెలుసుకుంటారు. రేపు ఇంకో ఆళ్ళ ఎనర్జీ సిస్టమ్ పెరిగే కొద్దీ కలర్‌లు చేంజెస్ వాళ్ళ ఇష్టాలు కూడా మారిపోతాయి. మీకు తెలిసిందే కదా! ధ్యానం చేస్తుంటే మన ఇష్టాలు కూడా చేంజ్ అవుతాయి. అయి ఎప్పుడైతే చక్రాలో చేంజెస్ వచ్చి నీ ఎనర్జీలో చేంజ్ వస్తే నీ ఇష్టాలన్నీ మారిపోతూ వెళ్తదన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకేనా మేడం? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ హిమబిందు గారికి సుమా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలనే పరమ గురువుల కోరిక, పత్రికారు కోరిక, పత్ర మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.